ఉన్న పళంగా సర్జరీ చేయాలంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కి తేల్చి చెప్పారు ముంబై వైద్యులు. మరి సర్జరీ ఎప్పుడు, ఎలాంటి సర్జరీ జరగబోతోంది? సతీ సమేతంగా ముంబై వెళ్లిన ఏపీ డిప్యూటీ సీఎం కోకిలాబెన్ హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పవన్ 2 భుజాల కండరాలు చిట్లినట్లు వైద్యులు నిర్ధారించారు. వైద్య పరీక్షలు చేసి భుజాల్లో గాయాల తీవ్రత చూపించారు డాక్టర్స్. 2 భుజాల్ని నిశితంగా పరీక్షించిన వైద్యులు రొటేటర్ కఫ్ తో పాటు భుజానికి సంబంధించిన 2 కండరాల్లో గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారించారు. సర్జరీతో పాటు రెస్ట్ అవసరమని సూచించారు డాక్టర్స్. అమరావతిలో కొన్ని అధికారిక కార్యక్రమాలున్నాయన్న పవన్ వీలైనంత త్వరగా ముగించుకొని సర్జరీ కోసం తిరిగి వస్తానని చెప్పారు. భుజం కండరాలు చిట్లటంతో కొంతకాలంగా పవన్ ఇబ్బంది పడుతున్నారు. సర్జరీ చేయడం ఖాయం, కానీ ఎప్పుడు చేయించుకుంటారనే దానిపై పవన్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. సమావేశాలకి వెళుతున్నప్పుడు అభిమానులు చేయి పట్టుకుని లాగిన కారణంగానే ఈ సమస్య తలెత్తిందని అంటున్నారు పవన్ కళ్యాణ్. ఈ విషయాన్ని మే 15 నిర్వహించిన పార్టీ కార్యకర్తల మీటింగ్ లో చెప్పారు ఆయన. 2 భుజాల మధ్య కూడా టేర్ వచ్చేసింది. వాళ్ళు అడిగారు ఎట్లా క్యాల్సిఫికేషన్ కూడా వచ్చేసింది 2 భుజాలు మన భుజాల్లో ఎట్లా వచ్చింది అని అడిగితే ఏం లేదు, నన్ను మా వాళ్ళు ప్రేమతో లాగేశారు అన్న అని చెప్పి ఒకళ్ళు ఇట్లా లాగుతారు అట్లా లాగుతారు అంటే అంతకుమించి నాకు వేరే కారణాలు కనిపించలే. ఎందుకంటే ఒకసారి మధ్యలోకి వెళ్తున్నప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తే వదలరు కదా, ఆ లాగటంలో ఎంత బలంగా గుంచుతారంటే కండ తెగిపోయేంత. కాదు మీరు ప్రేమగా కండ తెగ్గొట్టిన పర్లేదు, ప్రేమతో తీసుకుంటాను. ఎందుకంటే హీలింగ్ కూడా మీరే చేస్తారు కాబట్టి. స్పైనల్ ఇష్యూస్ ఉన్నాయి, కంప్రెషన్స్ ఉన్నాయి, ఒక 10 to 11 కంప్రెషన్స్ ఉన్నాయి, డిస్కంప్రెషన్స్. కాకపోతే నాకున్న బేసిక్గా నాకు కొంచెం ఈ స్పోర్ట్ ట్రైనింగ్ ఉండటం వల్ల నాకు బాడీ తట్టుకోగలదు. అంటే ఎంత బాధ ఉంది, ఎంత పెయిన్ ఉందో నాకే తెలియదు. నా పెయిన్ టాలరెన్స్ చాలా ఎక్కువ. అంటే లోపల తెగిపోయినాగా నాకు అర్థం కాదు, ఏదో ఇబ్బంది ఉంది ఇలా అనుకుని వెళ్ళిపోతూ ఉంటాను. తర్వాత టోటల్గా 2.5 inches ఎలా కదులుతున్నావు అంటారు డాక్టర్స్. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, సిచ్యువేషన్ అయితే క్రిటికల్ గానే ఉంది అని చెప్తున్నారు డాక్టర్స్. మరి ఈయన అఫీషియల్ వర్క్స్ కంప్లీట్ చేసుకుని ఎప్పుడు సర్జరీకి ప్లాన్ చేయబోతున్నారు? డీటెయిల్స్. సాధారణంగా ప్రజాప్రతినిధి ఆరోగ్యం అన్నది ఆయన వ్యక్తిగత విషయమే అయినప్పటికీ ఆయన ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో నిర్వహిస్తున్న కీలక బాధ్యతల నేపథ్యంలో అది ప్రజా ఆసక్తికి సంబంధించిన అంశం కూడా కాబట్టి దాని గురించి చర్చించాల్సిన సందర్భం వచ్చినట్టుగా మనం అనుకోవచ్చు. ఈ సందర్భం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మేనరిజానికి చాలా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. ఆయన మెడపైన చేయి పెట్టినా లేకపోతే ఆయన చిన్న నవ్వు నవ్వినా లక్షలాది మంది ఆయన అభిమానులు వాటి కోసం ఎదురు చూస్తుంటారు. థియేటర్లో వాటికి సంబంధించిన రికార్డింగ్ పెద్ద స్థాయిలో రీసౌండ్ చేస్తుంటాయి. అక్కడ ఆ దృశ్యాలు వచ్చినప్పుడు వాళ్ళ నుంచి వచ్చే స్పందన కావచ్చు అవి. కానీ వాటి వెనకాల ఎంత నరకం అనుభవిస్తున్నాడో పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా ఆయన రివీల్ చేసినప్పటి నుంచి నిన్న ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్కి వెళ్ళి ఆయన టెస్ట్ చేయించుకున్న నేపథ్యంలో అక్కడ వైద్యులు ఇచ్చిన రిపోర్ట్ కావచ్చు తక్షణమే సర్జరీ చేయాలని సూచించడంతో దానికి సంబంధించి మరొకసారి తీవ్ర చర్చనీయాంశంగా మనం ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతుంది. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గత కొన్ని సందర్భాల్లో కేబినెట్ సమావేశం నుంచి కూడా ఆయనకి అనారోగ్యం తీవ్రతరంగా ఉండడంతో ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. కొన్ని సందర్భాల్లో మనం చూసాం గతంలో సడన్గా ఇక్కడి నుంచి ఆయనకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైతే నేరుగా హైదరాబాద్లో హాస్పిటల్కి వెళ్ళి అక్కడ శస్త్రచికిత్స చేయించుకుని 10 రోజుల పాటు హాస్పిటల్లో చికిత్స పొందారు. ఆ తర్వాత నేరుగా స్వయంగా భారత ప్రధాని ఆయన నివాసానికి వచ్చి దానికి సంబంధించి ఆయన పరామర్శించారు. అది చాలా కీలకమైన, దేశ చరిత్రలోనే చాలా అరుదైన వ్యవహారంగా చూడాలి. ఎందుకంటే ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎంకి సంబంధించి అనారోగ్యం పాలైతే ఒక ప్రధానమంత్రి స్వయంగా ఇంటికి వచ్చి పరామర్శించడం అనేది చాలా రేరెస్ట్ ఘటనగా చూడాల్సిన నేపథ్యం. అప్పుడు ప్రధానమంత్రి కూడా చాలా సుదీర్ఘమైన రాజకీయ జీవితం ఉంది, నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ ఆయనకు సజెస్ట్ చేశారు. సో పవన్ కళ్యాణ్కి చాలా అనేక అనారోగ్య సమస్యలు అంటే ఆయనే చెప్పడం జరిగింది. కరోనా తర్వాత లంగ్ ఇన్ఫెక్షన్ ప్రభావం ఇంకా ఆయన పైన ప్రభావం చేస్తుంది అన్నట్టుగా ఆయనే చెప్పడం జరిగింది. అలాగే సైనస్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి, స్పైన్కి సంబంధించినవి ఏదైతే వెన్నుముకకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి, అలాగే కండరాలకు సంబంధించి నిన్న కోకిలాబాయ్ ధీరుభాయ్ హాస్పిటల్లో ఆయనకు చెప్పింది రొటేటర్ కఫ్కి సంబంధించిన గాయాలు ఉన్నాయి. అంటే అవి భుజాన్ని తిప్పడంలో చాలా కీలకమైన కండరాల వ్యవస్థ రొటేటర్ కఫ్ అన్నది. దాని ద్వారా చాలా బరువులు ఎత్తలేరు, లేకపోతే చేతులు పైకెత్తలేరు, రాత్రిపూట సరిగా నిద్ర కూడా పోలేని విధంగా అక్కడ నొప్పి ఉంటుంది. దాన్ని శస్త్రచికిత్స చేస్తే కానీ అవి ఇప్పటికిప్పుడు వెంటనే నయమయ్యే పరిస్థితి లేదని వైద్యులు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ స్వయంగా ఆయన కార్యాలయం చెప్పడం జరిగింది. సో ఇన్ని అనారోగ్యాలు పెట్టుకుని ఆయన ప్రస్తుతం అధికారిక కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో వెంటనే శస్త్రచికిత్సకు హాజరు కావాలని చెప్పడం జరిగింది. సో మరికొద్ది రోజుల్లోనే ఆయన ఇక్కడ ప్రస్తుతానికి పార్టీకి సంబంధించి ఎక్స్పాన్షన్కి సంబంధించి చాలా కీలకమైన ప్రక్రియ నడుస్తోంది ఆంధ్రప్రదేశ్లో. అలాగే ఆయన ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఆయన
2 సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న నేపథ్యంలో కొన్ని టార్గెట్స్ని కూడా ఆయన పెట్టుకున్నారు. వాటిని కూడా మరికొద్ది వారాల్లోనే వాటికి సంబంధించి ఒక కీలకమైన సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. ఆయన ప్రోగ్రెస్ని చెప్పడానికి కూడా ఒక మీడియా సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఇవన్నీ ముగించుకుని ఆయన వెళ్లాల్సిన నేపథ్యం కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటిది కాదు, అది చాలా సుదీర్ఘంగా వేధిస్తున్న సమస్య. ఆయన చెప్పినట్టుగానే ఆయనకి కొంత స్పోర్ట్స్కి సంబంధించిన శిక్షణ తీసుకున్న నేపథ్యంలో ఆ నొప్పిని భరించే శక్తి ఉండడం వల్ల ఇప్పటివరకు అవి బయటపడలేదు. కానీ ఆ శక్తి సన్నగిలడం, వీటి తీవ్రత ఎక్కువ కావడంతో ఇప్పుడు ఇక ఖచ్చితంగా శస్త్రచికిత్సలకు వెళ్లాల్సిన నేపథ్యం కాబట్టి త్వరలోనే అది ఉండే అవకాశం ఉంది. సో ఎప్పుడు శస్త్రచికిత్స చేస్తారు, తిరిగి ఆయన ఎప్పుడు కోలుకొని అధికార విధులకు హాజరవుతారు, ఇట్లాంటి అంశాలకు అన్నిటికి సంబంధించి పవన్ కళ్యాణ్ నుంచి మనం తెలుసుకునే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుసు. ఇక తెలంగాణ